హెబ్రీయులకు రాసిన పత్రికలో నుండి 11వ అధ్యాయము 5వ వచనం. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయాను గనుక అతడు కనబడలేదు. ఆమేన్, హల్లెలూయా. దైవజనమా, హానోకు అనే భక్తుని గురించి దేవుడు ఈ గ్రంథంలో 3 సార్లు అతడు కొనిపోబడెను అని రాసిపెట్టాడు. కొనిపోబడము, తనను దేవుడే వెంట తీసుకొని వెళ్ళిండంట. హల్లెలూయా. హానోకు అనే భక్తుణ్ణి దేవుడే దిగి వచ్చి తన వెంట తీసుకొని మరీ వెళ్ళిపోయిండంట. ఇక్కడ చాలా విషయాలున్నాయి. కాగా విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకున్నట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు మంచివాడు అను సాక్ష్యం పొందెను. దేవుడు అతన్ని కొనిపోబడెను గనుక అతడు కనబడలేదు. ఆమేన్, హల్లెలూయా. చాలా అద్భుతమైన సాక్ష్యమైనది. ఎంత అద్భుతంగా ఉంది. హానోకు అతడంట కొనిపోబడక మునుపు మంచివాడు అని సాక్ష్యం పొందిండట. ఇది నెక్స్ట్ వారంలో చెప్పుకుందాం. మంచివాడా కాదా, ఏ మంచితనం ఉంది ఆయనలో. ఆమేన్. దైవజనమా, ఇక్కడ ఇంకొక మాట ఉంది. అతడు దేవుని చేత కొనిపోబడెను అని రాయబడి ఉంది. హానోకు అనే మాటకు ప్రతిష్ఠింపబడిన వాడు, దేవుని కొరకే ప్రతిష్ఠింపబడినటువంటి వాడు అని అర్థం. ఎవరైతే దేవుణ్ణి అంగీకరించి దేవుణ్ణి తమ సొంత రక్షకుడుగా అంగీకరించి ఒప్పుకొని ఆయనకు ప్రతిష్ఠించబడి, నీ కొరకు బ్రతుకుతానయ్యా, నేను నీ కొరకే జీవిస్తాను మరణమగునంత వరకు అని చెప్పని బాప్తిసం పొందిన తర్వాత చాలా మాటలు మనం చెప్పి ఆయనతో నడవడానికి పూనుకుంటాం. ఎంతమంది మధ్యలో ఆగిపోలేదండి? ఎంతో మంది మధ్యలోనే ఆగిపోయారు. బైబిల్లో ఒక అద్భుతమైన మాట ఉంది. ఒక భక్తుడు తన జీవితాన్ని అద్భుతంగా ఆరంభించి అపోస్తలుడైన పౌలుతో తను తన యాత్రను కొనసాగించిన తర్వాత ఆయన గురించి ఏమని రాయబడి ఉందంటే, అతడు లోకములో కలిసిపోయాను అని రాసింది. అతడు లోకాన్ని ప్రేమించిండంట. లోకాన్ని ప్రేమించి లోకములో కలిసిపోయిండు అని రాసింది. అందులో బాధేసింది. అనేక మంది దినాన దేవుని కొరకు బ్రతుకుతామని, దేవునితో కలిసి నడుస్తామని చెప్పని దినాన అనేక మంది లోకంలో కలిసి లోకం వెంట పరిగెత్తుతూ ఉండగా హానోకు మాత్రం దేవునితో నడిచెను అని రాయబడింది. ఆమేన్. ఒకసారి చూద్దాం. దేవునితో నడిచిండా హానోకు? దేవునితో నడిచిండా? దేవునితో కలిసి బ్రతికిండా? దేవుని కొరకు బ్రతికిండా? ఒకసారి చూద్దాం. ఆదికాండం 5వ అధ్యాయం తీయండి. ఆదికాండము 5వ అధ్యాయము, త్వరగా. ఆదికాండము 5వ అధ్యాయము 21 నుండి చదవండి మాటలు. 21 నుండి చదువుదాం. హానోకు 65 సంవత్సరములు బ్రతికి మెతుషెలాను కనెను. హానోకు మెతుషెలాను కనిన తరువాత 300 ఏళ్ళు బ్రతికి దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. ఆమేన్, హల్లెలూయా. ఇంతకు ముందు
దేవుడు అతనిని కొనిపోయాను గనుక అతడు కనబడలేదు అని రాసింది. ఎబ్రీ పత్రికలో చదువుకున్నాం. ఆది కాండములేమో దేవుడు అతన్ని తీసుకొని పోయిండంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీకు నేను అనుకుంటున్నా, హనోకు కాలం వరకు ఇంతమంది జనం లేరు, ఇంత జనాభా లేదు కనుక దేవుడు ఆకాశములో నుండి భూమి మీదకి దిగి వచ్చి హానోకుతో కలిసి ఈ భూమి మీద హానోకు చెయ్యి పట్టుకొని హానోకును నడిపించి హానోకుతో సహవాసం చేసిండంట. ఆమేన్, హల్లెలూయా. దైవజనమా, దేవునితో నడవడము అనే మాటకు అర్థమైంది అంటే దేవునితో సహవాసము చేయడం. ఆమేన్, హల్లెలూయా. మనం అప్పుడప్పుడు పిల్లలతో అంటాం, గావంతో నీకేం సాహసం రా, గావాని సావాసానికి ఎందుకు పోతాను? సహవాసం, స్నేహము, కలిసి ఉండడం. హానోకు దేవునితో నడిచెను అనే మాటకు హానోకు దేవునితో దేవుని సహవాసంలో బ్రతికిండంట. ఎంతకాలం అంటే 365 సంవత్సరాలు దేవునితో కలిసి బ్రతికిండంట. ఆమేన్, హల్లెలూయా. ఆయన నడక ఎప్పుడు ప్రారంభించబడిందయ్యా అంటే అతడు మెతూషెలను కనిన తర్వాత, మెతూషెల అనే కుమారుని కనిన తర్వాత హానోకు దేవునితో నడవడము స్టార్ట్ చేసి 365 సంవత్సరములు దేవునితో కలిసి సహవాసం చేసి, ఎంత చక్కటి మాట అక్కడ, అతడు కుమారులను కుమార్తెలను కనెను. దేవునితో కలిసి నాడడం వల్ల చూడండి ఎంత అద్భుతం. దైవజనమా, హల్లెలూయా, హల్లెలూయా. దైవజనమా, ఈ దినాన ఎంతమంది దేవుని సహవాసంలో ఉంటున్నారండి? దేవునితో సహవాసం చేసి, దేవుని సహవాసంలోకి, దేవుని ప్రజలతో సహవాసం. ఇంతకుముందు ఒక పాట పాడినాము, మనం పాడతాము, నీ స్వాస్థ్యమైన నీ వారితో కలిసి నిన్ను సేవించుటకు. మనమందరం దేవుని స్వాస్థ్యము, దేవుని స్వాస్థ్యమైన దేవుని ప్రజలందరూ కలిసి దేవుణ్ణి ఆరాధించడం అది గొప్ప భాగ్యము. ఆమేన్, హల్లెలూయా. అలాంటి భాగ్యానికి దూరం అవుతా ఉన్నాం ఈ దినాన అనేక మంది క్రైస్తవులు. ఆ భాగ్యాన్ని, దేవునితో నడిచే అనుభవం చాలామందికి లేదు, కలిసి నడిచే అనుభవం, ఆయన సహవాసములో బ్రతికే అనుభవం లేకుండా పోయింది. కానీ హానోకు 365 సంవత్సరాలు ఎడతెగక దేవుని సహవాసంలో గడిపిండంట. హల్లెలూయా. వాళ్ళిద్దరూ, నేను అనుకుంటున్నా నా అంచనా ప్రకారం, హల్లెలూయా, ఇప్పుడు పొద్దంతా దేవుడు మనతో ఉండి సాయంత్రం వెళ్ళిపోవచ్చు కదా, అవునా కదా? ఆ కాలంలో ఆదాముతో కూడా నడిచిండు దేవుడు. ఆదాము ఒంటరిగా ఉన్నప్పుడు ఏదైనా తోటలో దేవుడు దిగి వచ్చి ఆదాముతో ఉన్నాడు. ఆదాము వెళ్ళిపోయిన తర్వాతనంట, దేవుడు వెళ్ళిపోయిన తర్వాత ఆదాము దిగులు పడుతూ ఉన్నాడంట. ఎందుకంటే ఒంటరివాడైపోయిండు. ఒంటరివాడుగా ఉన్న ఆదాము దిగులు పడుతుంటే దేవుడు దాన్ని గమనించి నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అనుకొని అతనికి ఒక సహవాసాన్ని తీసుకొచ్చిండు తన శరీరంలో నుండే. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఏ విధంగానైతే హానోకుతో దేవుడు ఆదాముతో దేవుడు గడిపిండో ఆ విధంగానే హానోకుతో ఈ భూమి మీదకి దిగి వచ్చి నరులతో ఆయన గడపడానికి దిగి వచ్చి హానోకుతో నడిచి 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 ఇద్దరు కలిసి నడుస్తూ మర్చిపోయిండంట దేవుడు. ఇక్కడనే ఉంచకుండా ఇద్దరు కలిసి మాట్లాడుతూ మర్చిపోయి ఇద్దరు వెళ్ళిపోయిందంట. ఒక భక్తుడు రాసిండు, హల్లెలూయా. ఇద్దరు కలిసి పరలోకానికి వెళ్ళిపోయిందంట. అందుకే ఆదాము మరణము రుచి హానోకు మరణము రుచి చూడకుండానట్లు అని రాస్తుంది. మరణాన్ని చూడకుండా దేవుని చేత కొనిపోబడ్డాడు ఆయన. దేవుని సహవాసములో ఉన్నప్పుడు, దేవుడితో మనతో ఉన్నప్పుడు, దేవుని బిడ్డలారా, దేవునితో నడిచే అనుభవం ఉన్నప్పుడు ఎన్ని మేలులో, ఎన్ని ఆశీర్వాదాలు. ఒకసారి ఆదికాండం చూడండి. ఆదికాండంలోనే మళ్ళీ ఆదికాండం 6:3 చదవండి, 6-9 చదవండి. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం త్వరగా. నోవహు నీతిపరుడును తన తరములో
నిందారహితుడునయుండి నోవహు దేవునితో కూడా నడిచినవాడు. చాలు నాయన, ఎంత అద్భుతం దైవజనమా. నిందారహితుడై, ఇంకేముంది నాన్న, నీతిమంతుడును నిందారహితుడునై అతడు దేవునితో నడిచెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరంట మళ్ళీ నడిచింది ఇప్పుడు? హానోకు కాకుండా నోవహు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నోవహు దేవునితో నడిచిందంట. అందులోనే 8వ అధ్యాయం 1వ వచనం చదువున్నాను. దేవుడు నోవహును అతనితో కూడా ఆ ఓడలో ఉన్న సమస్త జంతువులను పశువులను జ్ఞాపకము చేసుకొనెను దేవుడు భూమి మీద. చాలు చాలు. హల్లెలూయా. అమ్మ ఇక్కడ వినండి, దేవుడు నోవహుతో కూడా ఆ ఓడలో ఎవరెవరైతే ఉన్నారో, ఏమేమి ఉన్నాయో వారందరినీ మరలా జ్ఞాపకము చేసుకొనెను అని చెప్పాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునితో నడిస్తే ఆయన మనల్ని మర్చిపోడు, ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఆమేన్ చెప్పండి. ఏ కుటుంబం అయితే దేవునితో కలిసి నడవడానికి ఇష్టపడుతుందో, ఏ కుటుంబము దేవుని సావాసములో గడుపుద్దో, ఆ కుటుంబాన్ని దేవుడు ఎప్పుడు మర్చిపోడు. ఆయన చూడండి, అక్కడ ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు అంటే ఆ ఓడలో ఉన్నటువంటి వారిని మాత్రమే జ్ఞాపకం చేసుకున్నాడంట. దైవజనమా, ఓడ అంటే రక్షణ అని అర్థం. ఓడ అనగా రక్షణ. ఏ కుటుంబం అయితే రక్షించబడుతుందో, ఏ కుటుంబము రక్షణలో ఉన్నదో, ఏ కుటుంబము దేవుని సావాసములో గడుపుతుందో, ఆ కుటుంబాన్ని దేవుడు మరలా 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 జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నోవహు దేవునితో నడిచాడు ఆయన. దేవునితో నడవడం